బ్రేకింగ్ న్యూస్ నాగపూర్ అల్లర్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. నాగపూర్ అల్లర్ల కేసులో విచారించే కొద్దీ సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులతో అల్లరి ముక్కులు చాలా అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆందోళనల ముసుగులో మహిళా కానిస్టేబుల్స్ పై అఘాయిత్యం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, అల్లరి మూకలు ప్రయత్నం చేశారు. ఈ వివరాలు ఇప్పుడు బయటకు వస్తుండటంతో ఇవి విస్తుగొలుపుతూ ఉన్నాయి. గణేష్పేట పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై కేసు నమోదైంది. అల్లర్ల మాస్టర్ మైండ్ ఫాహిమ్ ఖాన్ను ఇప్పటికే అరెస్ట్ కూడా చేశారు. ఈ నెల 21 వరకు ఫాహిమ్ ఖాన్కు రిమాండ్ కూడా విధించారు. ఫాహిమ్ ఖాన్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ అల్లర్లన్నిటికీ కూడా ఫాహిమ్ ఖానే సూత్రధారి అని చెప్తున్నారు. ఔరంగజేబ్ సమాధిపై జరిగిన నిరసన తర్వాత ఈ హింస చెలరేగింది. దీంతో రెండు వర్గాలు కొట్టుకున్నారు, దాడులు చేసుకున్నారు, పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టానికి కూడా అక్కడ దారి తీసింది ఈ వివాదం. నాగ్పూర్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ అల్లర్లకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫాహిమ్ ఖాన్ ప్రధాన నిందితుడని చెప్తున్నారు. ఫాహిమ్ ఖాన్ అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు రిమాండ్ విధించింది. నెల 21వ తారీఖు వరకు ఫాహిమ్ ఖాన్కు రిమాండ్ విధించింది. నాగ్పూర్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితులు ఏదైనా చేజారే అవకాశం ఉంది అనే ఆందోళన ఇంకా వ్యక్తమవుతున్న నేపథ్యంలో నాగ్పూర్లో కర్ఫ్యూని విధించారు. కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. సెంట్రల్ నాగ్పూర్లోని మహల్ ప్రాంతంలో పోలీసుల పహారా కాస్తున్నారు. నిరంతరం 24 అవర్స్ అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. మహల్తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లోనూ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సాయుధ పోలీసులు అక్కడ పహారా కాస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 2000 మంది సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం 50 మంది ఆందోళనకారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఔరంగజేబు సమాధి దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన తర్వాత అది ఈ వివాదానికి కారణమైంది. ఈ వివాదం కాస్త హింసకు దారితీసింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిపై జరిగిన నిరసన తర్వాత చెలరేగిన హింస నేపథ్యంలో నాగ్పూర్ అంతా కూడా అట్టుడికిపోయింది. నాగ్పూర్ ఇప్పటికీ కర్ఫ్యూలోనే ఉంది, పోలీసుల అదుపులోనే ఉంది. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి ఫాహిమ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కానీ ఇక్కడ సంచలనం రేపుతున్న విషయం ఏంటి అంటే, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్స్ పై అఘాయిత్యానికి కొంతమంది ప్రయత్నం చేశారు అంటూ సంచలన విషయాల వెలుగులోకి వస్తున్నాయి. వాటిపైన కూడా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు కూడా మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. अभी हमारे जो संचारबंदी चालू है वो कंटिन्यू है और सिचुएशन नॉर्मल है, अंडर कंट्रोल में है और हमारी फोर्स भी डिप्लॉयमेंट हो चुकी है और हमारा जो पुलिस का कंट्रोल है, कल भी रूट मार्च लिया है और सिचुएशन नॉर्मल हो गई है. सर, क्या बाहर से भी कोई अतिरिक्त फोर्स बुलाई गई है? उसमें हमारे SRPF के 5 ग्रुप है, कंपनीज है और वो डिप्लॉयमेंट 24 आवर्स में रूटिंग में चालू है. जो संवेदनशील एरिया है, कम्युनल एरिया है और जहां राइट हुआ है तो उस एरिया में अभी तक संचारबंदी चालू है. क्या इस बारे में कोर्ट में प्रोड्यूस किया तो कोर्ट ने 21 तक उनको PCR ग्रांट किया है और उसके बारे में हमारे अलग इन्वेस्टिगेशन टीम वर्क कर रही है. इसमें जो इमीडिएट एक्शन था वो पुलिस ने लेके उसको कंट्रोल कर लिया है. अभी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का जो ये कि जो ये इंसिडेंट हुआ इसमें जो किसी को इंजरी हुई है, नागरिकों को इंजरी हुई है, पुलिसमैन को इंजरी हुई है, कुछ घर डैमेज हुए हैं, कुछ 2 व्हीलर 4 व्हीलर क्रेन जैसे भी ये जो डैमेज हुआ है, एक हमारे डिपार्टमेंट का एक JR है कि जिसमें हम पंचनामे करके उनको डैमेज हम देंगे. दूसरा हमारे पंचनामा के बाद जो डैमेज हुआ है व्हीकल वगैरह उनको इंश्योरेंस के लिए ये सर्टिफिकेट का फायदा मिलेगा. तो ऑलरेडी जैसे कल इंसिडेंट के बाद शांतता ये हुई है, उसके बाद ऑलरेडी हमारे तलाठी, मंडलाधिकारी, तहसीलदार इनके द्वारा वो पंचनामे शुरू हो गए हैं और आज शाम तक वो पंचनामे खत्म भी हो जाएंगे और उसके बाद हम रिपोर्ट बना के गवर्नमेंट को भेज के उनका डैमेज हम उनको कंपेंसेशन हम प्रोवाइड करने का कार्रवाई आगे करेंगे. कितने पंचनामे हो सकते हैं? क्या नहीं, जो पुलिस से हमको प्राइमरी इन्फॉर्मेशन आई है उन्होंने कहा है कि 5 नागरिक इंज्योर हुए हैं, उसके बाद 50 के करीब 2 व्हीलर डैमेज हुए. वो प्राइमरी फिगर था, उसमें बढ़ोतरी भी हो सकती है क्योंकि हर गाड़ी का जो रिपोर्टिंग है वो पुलिस की रिपोर्ट में ना आए. लेकिन अभी जब हमारे लोग जाएंगे विद कॉर्पोरेशन के लोग, पुलिस के लोग, जब अभी पंचनामे होंगे तब डिटेल पंचनामे होंगे तो इसमें क्वांटिटी बढ़ भी सकती है. सर, एक दूसरा क्वेश्चन ऐसा भी था कि उस दिन जो पत्थरबाजी हुई है उसमें कहीं ना कहीं काश्मीर पैटर्न
नहीं, इसमें ऑलरेडी कल माननीय पालक मंत्री महोदय बावनकुळे सर आए हुए थे। उन्होंने पूरा आपको डिटेल सभी पत्रकारों से संवाद ये किया है और मुझे ऐसा लगता है कि पुलिस इंक्वायरी कर रही है। लेट डू देयर इंक्वायरी इन इम्पार्शियल मैटर, वो कर रहे हैं, उसके बाद ही कुछ कहना उचित होगा। ఇది సోమవారం రాత్రి ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఔరంగజేబు సమాధి గురించి ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది. ఔరంగజేబు సమాధిని తొలగించాలి అంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. చావా సినిమా తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఆ సమాధిని తొలగించాలి అంటూ అక్కడ ఆందోళన చేశారు, ర్యాలీ తీశారు. అక్కడ కొంత వివాదాస్పదంగా కొన్ని గ్రంథాలను తగలబెట్టారు అనే మాటలు రావడంతో, పుకార్లు రావడంతో ఆ తర్వాత మొత్తం గొడవ చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య విపరీతంగా గొడవ జరిగింది. దీంతో ఒకరికొకరు కొట్టుకున్నారు, రాళ్లు విసురుకున్నారు.